హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్ఞాన్ 46. ఈరోజు హైదరాబాద్ డే 1 వ్లాగ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎటుపోతున్నామంటే సత్వ నాలెడ్జ్ సిటీ. ఫస్ట్ ఇప్పుడు ఏడుకోతున్నామంటే సత్వ నాలెడ్జ్ సిటీ, ఇంకా దుర్గం చెరువు మర్చిపోతున్నాను ఇప్పుడిప్పుడే, మైండ్ స్పేస్కి, ఇంకా నిలోఫర్, హైటెక్ సిటీ, ఇవన్నీ తిరుగుతున్నాం అన్నమాట ఈరోజు డే 1. హైదరాబాద్ నైట్ వ్యూ ఇదంతా. ఇంకా ఇట్లా లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ, ముంగటి ఎక్కువ ఉంటుంది కావచ్చు. ఈరోజు మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, వీకెండ్ కదా, అందరు బయట తిరుగుదాం, అటు పోతాం ఇటు పోతాం అనుకుంటారు. అంటే ఓ ఓ ఓ అది మీ ఫోన్ ప్రాబ్లం అయితే ఏం కాదు, నా మైక్ ప్రాబ్లమే. అయినా ఏం పర్లేదు, ఈ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తా. మంచిగా అనిపించింది ఈ నెక్స్ట్ సిటీ ప్లేస్ అయితే, బాగా అట్రాక్ట్ అనిపించింది. ఎందుకంటే ఏదో బయట దేశానికి వచ్చినట్టు అనిపించింది, బయట సిటీకి వేరే సిటీకి వచ్చినట్టు అనిపించింది. ఆ బిల్డింగ్ కానీ ఆ ప్లేస్ కానీ ఇట్లా మధ్యలో వాకింగ్ చేసుకుంటూ పోతే ఆ బిల్డింగ్స్ మధ్యలో ఆ వైబే వేరే అనిపించింది, మంచిగా అనిపించింది. నీట్గా ఉంది, అంత డస్ట్ కూడా ఏం లేదు. మంచి మంచి అది పక్కకి చిన్న వాటర్ ఫ్లో అయితే అవుతుంది, ఆడ కూడా మంచిగా ఉంది. అంతా రికార్డ్ కాలేదు, రికార్డ్ అయింది కానీ వాయిస్ అయితే మైక్ మంచిగా కరెక్ట్ రికార్డ్ కాలేదు. అందుకని అంత కట్ చేసిన, ఎడిటింగ్లో అంతా ఆమాం ఎడిట్ చేసిన, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోరు. ఎడిటింగ్ కూడా ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా చేసిన అంటే మెమొరీ స్పేస్ సరిపోలేదు నాకు, ఎస్డి కార్డు నెక్స్ట్ వ్లాగ్స్ చేసేందుకు. ఎట్లా అనేసి ఎడిట్ చేసి వేరే వ్లాగ్స్ తీయాలని ఇట్లా ఆగమం ఎడిట్ చేసిన. కానీ అంతకన్నా ముందు మైక్ అయితే ఖరాబ్ కాలేదు, వాయిస్ కరెక్ట్ రికార్డ్ కాలేదు అంతే. మంచిగా అనిపించింది ప్లేస్ అయితే, ఫుల్ హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ సిటీ ఈ ప్లేస్ పేరు. మంచిగా వైబ్ కూడా మంచిగా ఉంది. అంటే గ్యాంగ్ పోకుండా మాలాగా ఒక 3-4 అయితే పోరి, మస్తు ఉంటుంది. మేము 4 మెంబర్స్ వెళ్ళినాం. గ్యాంగ్ అసలు పోతే ఒక్కళ్ళు కూడా మంచి అనిపించేది. 2 లేకపోతే 4-3 పోతే మంచిగా అనిపిస్తుంది. కానీ ఆడ కెమెరా అలో లేదట, అంటే రికార్డింగ్ నేను రికార్డ్ చేసిన. అయినా సరే ఎంతవరకు రికార్డ్ అయితే చేసిన అంతవరకు చూపిస్తా. మస్తు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, నాకు తెలిసి ఒక 20-25 ఫ్లోర్స్ ఉంటాయి కావచ్చు ఒక్కో బిల్డింగ్లో. గ్రీనరీ ఆడ గ్రీనరీ ఉంది, ఏదో బయట కంట్రీకి అయితే వచ్చినట్టు అనిపించింది. ఆ సెక్యూరిటీ అయినా వెలిసిండు కానీ నేను పట్టించుకోలే, అంటే కెమెరా బంద్ చేయమని. ఫ్రంట్ నుంచి ఇంకొక ఆయన వస్తుండు, ఆయన చెప్తాడు ఇక కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పగానే ఓకే ఓకే అని చెప్పేసి నేను కెమెరా మొత్తం బంద్ చేయలే, దగ్గరికి అయితే తీసుకున్నా. అంటే ఆ సెల్ఫీ స్టిక్ ఉంది కదా, అది ఎక్స్టెండ్ చేసింది, కంప్రెస్ చేసిన అంతే. ఆ తర్వాత నెక్స్ట్ సిటీకి అయితే వెళ్ళినాం. ఆ నెక్స్ట్ సిటీ తర్వాత మైండ్ స్పేస్కి అయితే వెళ్ళినాం. మస్తు మంచిగా అనిపించింది. ఆడ కూడా లైటింగ్ కానీ, ఆ కలర్ఫుల్ లైటింగ్ కానీ, బిల్డింగ్స్ అంతా అంటే అన్ని లైట్స్ ఆన్ లేవు కాబట్టి మంచిగా అనిపించలే. కానీ రోడ్ సైడ్ అయితే మాత్రం ఎంత మంచిగా అనిపించింది. ఆ లైట్స్ కానీ పైన ఆ సీలింగ్ లెఫ్ట్ సైడ్ అది వాక్ స్పేస్ ఏముంది దాని పేరు, అంత ఐడియా లేదు, ఏమంటారు తెలియదని. కానీ ఎక్కువ మటుకు దానిపైన నడుస్తారు, మంచి అనిపించింది అది కూడా. కొన్ని బిల్డింగ్స్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి అంత మంచిగా అనిపించలేదు. ఇది ఫెదర్స్ దగ్గరికి వీడియో కూడా మస్తు మంచిగా అనిపించింది నాకు. కానీ ఒకటి డిసప్పాయింట్మెంట్ అయింది ఏంటంటే, అది హైదరాబాద్ లైట్ పొల్యూషన్ బాగా ఎక్కువ అయిపోయినట్టుంది. వెనుకకి అసలు బ్యాక్గ్రౌండ్లో మేఘాలు అసలు కనిపించదు, చీకటి ఉండాలి. అంటే అది అరౌండ్ 9:30 అట్లా టైంకి తీసినాం అది వ్లాగ్. అయినా కూడా ఆ టైం కూడా సన్లైట్ ఉన్నట్టు వచ్చింది, సేమ్ ఏదో 6-6:30 లాగా సన్సెట్ అవుతుందేమో అన్నట్టు వచ్చింది. అదొక్కటి మంచి అనిపించలేదు. అదొక్కటి డిమ్ ఉంటే ఈ లైటింగ్ మాత్రం వేరే కొడుతుండే ఇంకా. అయినా పర్లేదు, మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది. మాకు 2 బైక్స్ ఉండే, ఒక స్కూటీ ఒక బైక్.
దానిపైన తిరిగినాం. ఒకవేళ మీరు కూడా ఫ్రీగా ఉంటే, హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఫ్రీగా ఉంటే ఫస్ట్ అయితే మైండ్ స్పేస్కే దూరం. మైండ్ స్పేస్ అండ్ నెక్స్ట్ సిటీ ఫస్ట్ మాకు ఎంట్రీ లేదేమో అనుకున్నాం, కానీ ఇచ్చిర్రు. అంటే బైక్ ఎంట్రీ లేదు, కామన్గా నడుచుకుంటూ పోవచ్చు అని అయితే తెలిసింది. ఇక బైక్ బయట పార్క్ చేసి నడుచుకుంటూ అయితే వెళ్ళినాం. ఆడ మంచి అనిపించింది, వైబ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చినాం, మైండ్ స్పేస్. ఆ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళినాం. కానీ కేబుల్ బ్రిడ్జ్ నాకు మంచి అనిపించలేదు, ఎందుకంటే నేను ఒక 2.5 years బ్యాక్ పోయినా, అప్పుడు మంచి అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లైటింగ్ అంత మంచి అనిపించలేదు, ఆర్టిఫిషియల్ అనిపించింది. ఒరిజినల్ ఏం అనిపించలేదు, అంత బాగా అనిపించలేదు. పబ్లిక్ కూడా అంతా లేరు, అప్పుడు పోయినప్పుడు బాగుండే, ఇప్పుడు అంతా లేరు. కొద్దిగా డిమ్ అనిపించింది, నాకు కూడా అంత మంచి అనిపించలే. ఎక్కువసేపు కూడా ఉండాలి ఆడ. కొద్దిసేపు కూర్చున్నాం, నిల్చున్నాం. ఒక 10 minutes ఏమో టైం స్పెండ్ చేసినాం ఆడ. మంచి అనిపించింది. అంటే అంత ఒక 100%ల ఒక 10 out of 5.5 లేదా 6 ఇస్తా ఆ ప్లేస్కి. ఆ తర్వాత రెయిన్ స్టార్ట్ అయిపోయింది, ఇక బయటకు తిరగబుద్ధి కాలేదు, రాలేదు. ఫస్ట్ అంతా హోటల్కి వచ్చేసినాం, రూమ్కి వచ్చేసినాం. వర్షంలో తడిచిపోయినాం. అప్పటికే మా ఫ్రెండ్ గడి ఫోన్ కూడా తడిచిపోయింది పాపం, వాడి డిస్ప్లే పోయింది. బాగా ఎఫర్ట్స్ అయితే పెట్టినాం, కానీ వర్షం రాకపోతే ఇంకా మంచిగా ఉంటుండే. ట్యాంక్ బండ్ ఇట్లా అన్నీ పోతుండే. ఓకే మరి ఉంటా, బాయ్, గుడ్ నైట్. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్. ఆ మైక్ కానీ కరెక్ట్ ఉంటే మంచిగా వస్తుండే, కానీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫస్ట్ టైం ఎట్లుంటుందో తెలియదు.